హలో అండ్ వెల్కమ్ టు MVL క్రియేషన్స్. ఇవాళ మనం బియ్యం పాలు యూస్ చేసి ఫిర్నీ ఒక స్వీట్ డిష్ వంటకం డెజర్ట్ సింపుల్గా పావు గంటలో ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఒక గంట పాటు నానబెట్టిన బియ్యం 1 కప్పు. దీన్ని మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ నీళ్లు వేసుకుని మంచి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పాలు 2 కప్పులు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, ఏలకాయల పొడి 1/2 టేబుల్ స్పూన్, రోజ్ వాటర్ 1 టేబుల్ స్పూన్, బాదం పప్పులు మనకు డెకరేషన్ కోసం పైన నుంచి డెకరేట్ చేసుకోవడానికి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 కప్పులు పాలు యాడ్ చేసి, ఇప్పుడు ఇందులోకి రైస్ పేస్ట్ మనం తయారు చేసుకున్నాం కదా, ఆ రైస్ పేస్ట్ని వేసి బాగా కలుపుతూనే ఉండాలి. మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటి ఉండలు కట్టుకునే అవకాశాలు ఉంటాయి. అందుకని మనం బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా కొంచెం గట్టి పడుతున్నప్పుడు మనం కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఇలా ఇంకొక 2 నిమిషాలు దీన్ని బాగా కలిపితే ఇంకొంచెం మనకు తిక్కగా అయ్యి పేస్ట్ బాగా కలుస్తుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఏలక్కాయల పొడి తర్వాత రోజ్ వాటర్ యాడ్ చేసుకుని మనం ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇది చేసేటప్పుడు మనం లో ఫ్లేమ్లోనే చేయాలండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇది మనం సర్వింగ్ డిష్ కానీ ఏదన్నా మంచి కప్స్లో పెట్టి దీన్ని 1 గంట పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రీజర్లో కాదు, ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 గంట పెట్టిన తర్వాత మనకు ఫిర్నీ ఇలా రెడీ అవుతుంది. దీన్ని మనం బాదం పప్పుతో పాటు డెకరేట్ చేసుకుని నేను దీనిపైన రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేశాను. అంతే, ఎంతో రుచికరమైన మనకి ఈజీగా రెడీ అయిపోయే ఫిర్నీ ఇలా రెడీ అవుతుంది. మనకు 1 గంట పాటు మనం ఫ్రిడ్జ్లో సెట్ చేసిన తర్వాత చూస్తున్నారు ఇలా మనకు తయారవుతుంది. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మనకు సంక్రాంతి వచ్చేసింది. దీనికి నేను కొబ్బరితో బొబ్బట్లు తయారు చేశాను. ఇది కూడా మనకు చాలా ఈజీగా తయారైపోతుందండి. దీన్ని కూడా తప్పకుండా ట్రై చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా మంచి డిషెస్ కోసం MVL క్రియేషన్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.